అంతగా బతిమలాడుతుంది. కాస్త దయ చూపించు ధరణి. జాలి, దయా, కరుణ అన్ని చంపేశాడు. మోసం చేసి మంచితనాన్ని హత్య చేశాడు. కల్లబొల్లి మాటలు చెప్పి కానిదాన్ని చేశాడు. మాయమాటలు చెప్పి వంచాడు. అమ్మా వద్దు, ఎన్నిసార్లు? వదిలే, ఎవరి పాపం వాళ్ళదే. వదినా, వద్దు అంటున్నాను. తల్లి లేని ఆడపిల్లను నువ్వే నా అమ్మవనుకుంటున్నా. నీ పిల్లాడికి అన్నీ నేనే చేసి నీకు అమ్మలేని లోటు తీరుస్తాను. అమ్మా, నీ కూతురు అమ్మ కాబోతుంది. సీమంతపు దీవెనలిచ్చి బిడ్డను కనే అదృష్టం ప్రసాదించవా? కాన్పు కష్టం కాకూడదని ఆశీర్వదించవా? నా బిడ్డ నన్ను అమ్మా అనే భాగ్యం కలిగించవా? వద్దు దీప్తి. కన్న తల్లి లేదు, కరుణించు అన్నా తన మనసు కరగడం లేదు. లేవదీసి చేరదీసేలా లేదు. ఇంకా అనవసరం. రాయి అని తెలిసినా దేవుడు అని మొక్కుతాం నమ్మకంతో. కానీ ఇక్కడ నమ్మకం వమ్మవుతుంది. తను తల్లి అనిపించుకోలేకపోతుంది. పద, నిన్న దేవుడే చల్లగా చూడాలి. ఎలా రాసుంటే అలా జరుగుతుంది. తన వేదన, తన బాధ, తన అన్యాయం గురించే కాని నీ బాధ, నీ వేదన, నీ మొర ఆలకించే స్థితిలో లేదు తను. దాన్ని మనము తప్పు పట్టకూడదు. ఆ స్థితిలో ఏ ఆడదైనా అలాగే ఉంటుంది. పదదీప్తి, ఎవరో చేసిన పాపం నీకు శాపం అవుతుంది. ఎవరో చేసిన కుట్ర నిన్ను కాటేస్తుంది. పద. ఒక్క నిమిషం ఆగు. ఏంటి, ఎందుకు ఆగమంటున్నావు? నువ్వు ఆగమ్మా. కూర్చో దీప్తి.